లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిపై క్లారిటీ వచ్చిందా? అసలు కొత్త అధ్యక్షుడు ఎవరు? సంస్థాగతంగా ఎన్నికలు అన్నారు. ఎన్నిక ద్వారానే అధ్యక్ష ఎన్నిక ఉంటుందని కూడా అన్నారు. కానీ అప్పుడే ప్రెసిడెంట్ ఎంపిక జరిగిపోయిందా? ఢిల్లీ హైకమాండ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని సెలెక్ట్ చేసేసిందా? పేరుకు మాత్రమే సంస్థాగత ఎన్నికలు అంటూ కమలం పార్టీ హడావుడి మొదలుపెట్టిందా? వాచ్ ఇట్. తెలంగాణ బీజేపీలో నేతల తీరు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి ఓవైపు కేంద్ర మంత్రిగా, ఇంకోవైపు పార్టీ రథసారథిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు కశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జ్గా వ్యవహరించి బిజీగా గడిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పార్టీ నేతలపై ఆయన సరైన ఫోకస్ పెట్టడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయట. దీంతో ఇటు క్యాడర్తో పాటు అటు లీడర్స్ కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని లైట్ తీసుకుంటున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. అందుకే రాష్ట్ర నాయకత్వం నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలకు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు డుమ్మా కొడుతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నేతృత్వంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించినా అందులో పాల్గొనే వారి సంఖ్య తక్కువగా ఉండడం కమలనాథుల్లో ఆందోళన కలిగిస్తోందట. కేసీఆర్ పాలన వైఫల్యాలను ఎండగడుతూనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల వైఫల్యాలపై పోరాటాలు చేస్తున్నా కిషన్ వెంట వచ్చేవారు నానాటికి తక్కువ అవుతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. హైడ్రా, మూసీ ప్రక్షాళనతో పాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత వంటి అంశాలపై కీలక సమావేశాల్లో పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు డుమ్మా కొడుతున్న తీరు కమలం పార్టీలో చర్చనీయాంశంగా మారిందట. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి మరో గౌరవం కూడా ఉందట. తప్పు చేసిన నేతలను ఆయన కనీసం మందలించే స్వభావి కాదనే పొగడ్తలు ఉన్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం చేసేవి చేస్తూనే ఉంటారని విమర్శలు ఉన్నాయి. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలనే క్రమశిక్షణ కమిటీ నివేదికలను అందరి ముందు పక్కన పెట్టేస్తారట. కానీ చేసేవి తెలియకుండానే చేసేస్తారనే టాక్ ఉంది. అలా అని పనిచేసిన కార్యకర్తలను ప్రశంసించి వెన్నుతట్టి ప్రోత్సహించిన సందర్భాలు కూడా తక్కువేననే చర్చ కింది స్థాయి క్యాడర్లో ఉందట. తెలంగాణ బీజేపీ సారథిగా కిషన్ రెడ్డి నేతలను, క్యాడర్ను సర్ది చెప్పి పని చేయించుకొని వదిలించుకుంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దూకుడుగా ముందుకు వెళ్తున్న యువ మోర్చా, మహిళా మోర్చా నేతలను సైతం తన అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు చేయవద్దని సూచించినట్టుగా పార్టీలోనే చర్చ సాగుతోంది. దీంతో అధ్యక్షుడి తీరుపై కొందరు బహిరంగంగానే చర్చించుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. ముఖ్యంగా కిషన్ రెడ్డి వ్యవహారంలో యువ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజల్లో పేరు తెచ్చుకోవాలంటూ వివిధ కార్యక్రమాలు, పార్టీ తరపున పోరాటం చేయాల్సిన సమయంలో తమను ఎదగనివ్వడం లేదనే కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. మొన్నటి వరకు తెలంగాణలో బలంగా ఉన్న పార్టీ వీక్ కావడానికి ఇలాంటి నిర్ణయాలే కారణమని వాదనలు వినిపిస్తున్నాయి. దక్షిణాదిలో తెలంగాణపై కేంద్ర నాయకత్వం దృష్టి సారించినా జనంలోకి వెళ్లే అవకాశం రావటం లేదనే కొందరు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో పార్టీ క్యాడర్ను ఉత్సాహపరిచేందుకు ప్రధాని మోడీ కూడా రంగంలోకి దిగారు. తెలంగాణలోని కీలక నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా టీబీజేపీ చీఫ్ సరైన గైడెన్స్ ఇవ్వడం లేదని కొందరు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారట. లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలని క్యాడర్లో జోష్ ఉన్నా అందుకు రాష్ట్ర నాయకత్వ తీరు నిరుత్సాహపరుస్తోందని కొందరు ఆరోపిస్తున్నారట. గతంలో బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి ఉన్న ఫలంగా తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం పైన సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అందులో భాగంగానే రాష్ట్ర బీజేపీకి కొత్త బాస్ రాబోతున్న తరుణంలో కిషన్ రెడ్డిని, ఆయన లీడర్షిప్ ను పార్టీ నేతలతో పాటు క్యాడర్ కూడా లైట్ తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది. మరికొన్ని రోజుల్లో రాష్ట్ర బీజేపీకి కొత్త రథసారథి రానున్నారు. ఇప్పటికే సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మొదలైంది. వచ్చే నెలాఖరు లేదా కొత్త సంవత్సరం మొదటి వారానికి కొత్త అధ్యక్షుడు ఎవరనే స్పష్టత రానుంది. అతి కొద్ది సమయంలో కిషన్ రెడ్డి నేతల పట్ల కఠినంగా వ్యవహరించి పార్టీని గాడిలో పెడతారా? క్రమశిక్షణ కమిటీ సిఫార్సులను అమలు చేస్తారా? పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చి తన మార్కు చూపించుకుంటారా లేదా అనే అంశం ఉత్కంఠగా మారింది. లేకుంటే మౌనంగానే ఉండి కొత్త అధ్యక్షుడికి మరింత బాధ్యతలు అప్పగిస్తారా అనేది రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.
పరివార్ క్యాడర్ అంతా త్వరలోనే వచ్చే కొత్త రథసారథిపైనే ఆశలు పెంచుకుంటుందట. పార్టీని ఉరకలు పెట్టించే సారథి కోసం బీజేపీ హైకమాండ్ అన్వేషణ కొనసాగిస్తోందట. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే అధ్యక్షుడి ఎన్నిక సందిగ్ధతకు తెరదించుతూ కొత్త కమల అధిపతిని ప్రకటించే ఛాన్స్ ఉందనే చర్చ సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న పరివార్ పార్టీ లక్ష్యాలు ఏ మేరకు నెరవేరుతాయో చూడాలి. దీంతో పాటు కొత్త బాధ్యతలు తీసుకునే వ్యక్తికి 2 కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, క్యాడర్ ఏ మేరకు సహకరిస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.